ఈ నెల 9న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహ రూపం అచ్చం గ్రామీణ ప్రాంత తల్లిలా కట్టిపడేస్తోంది. కాళ్లకు మెట్టెలు, పట్ట గొలుసులు, చేతులకు మట్టి గాజులు, ముక్కు పుడక, నుదుటిన పెద్ద బొట్టు, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు, ఆకుపచ్చ చీరకు బంగారు వర్ణం అంచు నేత చీరలో నిండు ముత్తైదువులా కట్టిపడేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. విగ్రహం కింద ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా బిగించిన పిడికిళ్లు, దానికి పైన తెలంగాణ తల్లిని చేతులతో మోస్తున్నట్లుగా ముచ్చటేస్తోంది. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త విగ్రహం రాష్ట్ర సంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందించారు. గత తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు హావభావాలతో వాస్తవ ప్రజా జీవనానికి విరుద్ధంగా ధనిక స్త్రీగా చిత్రీకరించారన్నారు కొత్త విగ్రహ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి. ఈ కారణంతోనే ప్రజల మన్ననలు పొందలేకపోయిందన్నారు. నూతన విగ్రహం తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉందన్నారు. పాత తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని కూడా గత సర్కార్ ఆదేశాలతోనే రమణారెడ్డి తయారు చేశారు. అలాగే అమరవీరుల జ్యోతి, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం రూపొందించారు.